అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు జీరా రైస్ నూనె వంకాయ కర్రీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను జీరా రైస్ చేయడానికి 1/4 kg రైస్ తీసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అందులో 1 యాలక, కొద్దిగా అనాస పువ్వు, నెక్స్ట్ సాజీరా, బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. 2 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇందాక మీకు నేను 1/4 kg రైస్ అని చెప్పాను కదండి, అవి బాగా 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలండి. నేను మసూరా రైసే వేసాను, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసి ఊరికే అలా టాస్ చేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఒకసారి అలా వేయించుకోవాలి. ఇందాక మనం రైస్ చెప్పుకున్నాం కదండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి మసూరా రైస్ అయితే. అదే మనం బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది మన రైస్ను బట్టి మనము వాటర్ చూసి వేసుకోవాలండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసాను. ఇందులో ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ రానిస్తే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ రెడీ. ఇప్పుడు ఇది అయ్యేలోపు మనము ఇప్పుడు నూనె వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా కావాల్సిన పదార్థాలు: వంకాయలు, స్టఫింగ్ కోసము ఆనియన్స్, టమాటాలు మీడియం సైజ్ 2, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. వంకాయల్ని నేను ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి. మీకు చూపించడం కోసము అక్కడ పెట్టాను. స్టఫింగ్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు నేను చూపించాను కదా, కొద్దిగా చిన్న కొబ్బరి ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి. అందులో 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని, కారం 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పలుకులు లేదా గింజలు ఎలాగైనా వేసుకోండి. తర్వాత చింతపండు కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు 2 కోసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, అలాగే అల్లం వెల్లుల్లి, 2 టమాటాలు అన్నీ అందులో వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి, కొద్దిగా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలానే, మీకు కావాలంటే కొనుక్కొచ్చిందైనా వేసుకోవచ్చు. మిక్సీ జార్కి మూత పెట్టి దీనిని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. చూపించిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వంకాయ కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో వేసుకోవాలి. అలాగే ఆ గ్రేవీకి సరిపడా, ఇప్పుడు ఆడున్న పేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మీకు గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు అండి, నేను తీసేసాను కాబట్టి ఇప్పుడు ఆయిల్, సాల్ట్ వేసుకున్నాము. అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టఫింగ్ చేసుకోవాలో చూద్దాము. వంకాయలు తీసుకొని అందులో ఈ స్టఫింగ్ను స్పూన్తో లోపలికి కూరుకోవాలండి, చూపించిన విధంగా. ఇలాగే అన్ని కాయలకు కూడా మనము ఆ స్టఫింగ్ కూరుకోవాలి. అలా కూరుకున్న తర్వాత వాటిని ఇప్పుడు తిరగబాత పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఎలాగో చూద్దాము. మిగిలిన మసాలాను కూడా మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయలు, మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అవి కాసేపు వేగితే బాగుంటాయండి. నేను 1/4 kg వంకాయలు తీసుకొని కట్ చేసి స్టఫింగ్ చేశాను. అవి ఇప్పుడు మనము వేయించుకుందాము. కాసేపు వేగిన తర్వాత ఈ మిగిలిన మసాలా ముద్దను కూడా అందులో వేసుకొని వేయించుకుందాము. అవి పూర్తిగా వేగిన తర్వాత అందులోకి మనకు సరిపడా వాటర్ వేసుకుందాము. అంటే ఎక్కువ వాటర్ వేయకూడదండి, అది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది నూనె వంకాయ. కాబట్టి దానికి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకొని కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు అందులో సాల్ట్ చూసుకొని దానికి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలండి.
మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. కానీ గ్రేవీ చిక్కగా ఉండేలాగే చూసుకోండి. అలా అవి బాగా ఉడుకు పట్టిన తర్వాత మసాలా అంతా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి జస్ట్ 1 విజిల్ మాత్రమే రావాలండి. 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచి ఆపేసేయాలి, లేకపోతే వంకాయలు మెత్తగా అయిపోతాయండి. కాబట్టి మనం ఎప్పుడు ఫాస్ట్గా ఎలా చేయాలని మాత్రమే చెప్పుకుంటాం, కాబట్టి మీకు ఫాస్ట్ కావడం కోసం ఇలా చెప్తున్నాను. లేకపోతే మీరు మామూలు ప్యాన్లో వేసుకొని అలా అయినా బాయిల్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే జస్ట్ 5 మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుందండి గ్రేవీ. తర్వాత దాన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన నూనె వంకాయ కూర రెడీ అండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి జీరా రైస్ని చూద్దామండి. దీని మీద మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దాన్ని అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనము సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో గార్నిష్ చేసుకుందాము. 2 సపరేట్గా తీసేసుకుందాము. జీరా రైస్, నూనె వంకాయ రెడీ అయిందండి. మీరు కూడా చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీబీ.